హాయ్ అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈరోజు యాక్చువల్గా మా ఫ్రెండ్స్ మేము లాస్ట్ వీకెండ్ మీట్ అయ్యామండి. ఇదంతా వ్లాగ్ చేద్దాం అనుకోలేదు, బట్ అనుకోకుండా చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కలిపి చిన్న వ్లాగ్ అయితే చేస్తాను. చాలా మెమరబుల్గా అనిపించింది, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్కి బయటకు వచ్చామన్నమాట. ఎటు రోజు ఇంట్లోనే తింటాం కదా, ఈరోజు బయట తిందామని చెప్పేసి బయటకు వచ్చేసాము. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా బిర్యానీ నేను ఉన్నానంటే నా చేత కంపల్సరీ బిర్యానీ చేపిస్తారు. అండ్ మా ఫ్రెండ్ చాందిని ఉంది, తన చేత కంపల్సరీ సాంబార్ పెట్టిస్తారనమాట. మేమిద్దరం ఈ రెండు బాగా చేస్తామని. యాక్చువల్గా మా ఫ్రెండ్ అనుష వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంకా అందరం ఎప్పుడు కలుస్తామో అని చెప్పేసి కలుద్దామని తన ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలిసాము. వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఈ ప్రిపరేషన్ అంతా. నార్మల్గా అందరికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, బట్ మన ఫ్రెండ్స్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటారు అనమాట. ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ ఉంటుంది. బట్ మా ఈ ఫ్రెండ్స్ మాత్రం చాలా సరదాగా ఉంటారు, చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాం. సో మేము కలిసామంటే ఇంకా ఆ రోజంతా నవ్వుకోవటం, కబుర్లు చెప్పుకోవటం, అసలు టైం తెలియదు, అలా స్పెండ్ చేస్తాము. అందుకే ఈసారి అయితే గట్టిగా ప్లాన్ చేసుకున్నాము, కంపల్సరీ ఎప్పుడన్నా తొందరగా కలుద్దాము అని చెప్పేసి. బట్ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. చూడు శుభ్రంగా. మనకి డైలీ లైఫ్ బిజీగా ఉండనివ్వండి, లేదంటే ఇంట్లో మనం ఖాళీగా ఉన్నా అదే లైఫ్ స్టైల్ మనకి రిపీట్ అవుతూ ఉంటే డైలీ చాలా బోరింగ్గా అనిపిస్తుంది కదా. బట్ మధ్యలో మనం ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ మనకు తెలియకుండానే చాలా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం. ఐ డోంట్ నో ఇది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో బోరింగ్గా ఉంటుందో. నాకు తెలిసి మీకు కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి మీతో షేర్ చేస్తున్నాను. బరువు పెట్టాలి దీని మీద, దీని మీద పెట్టడానికి బుజ్జి రోలు. కాకపోతే సరిపోదా వెయిట్? సరిపోకపోతే ఇంకేదన్నా పెడదాం. ఓకే. మీరు మీ ఫ్రెండ్స్ని మీట్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఏం చేస్తారు, ఏం చేస్తే బాగుంటుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేమైతే మ్యాక్సిమం కబుర్లు చెప్పుకుంటాము, ఎక్కువగా జోక్స్ చెప్పుకుంటాము, ఇంకా నైట్ అంతా కార్డ్స్ ఆడతాం అనమాట. యాక్చువల్గా ఆ రోజు మేము నైట్ అస్సలు పడుకోలేదు, మార్నింగ్ 4 o'clockకి పడుకున్నాము. ఇలా నైట్ అంతా మేలుకున్నప్పుడు మధ్యలో మనకి మిడ్ నైట్ క్రేవింగ్స్ వస్తాయి అనమాట. సో ఆ టైంలో అయితే ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో బయటకు వెళ్ళి తినలేము. ఇంకా ఆన్లైన్లో స్విగ్గీలో అలా చూసామనుకోండి, అయ్యో షాప్స్ 1-2 చూపిస్తాయి అనమాట. ఇంకా వాటి నుంచి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తింటాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎప్పుడైనా అంతే, మేము మీట్ అయ్యామంటే ఫుడ్, ఫన్, ఇంకా ఈ రెండిట్లో ఏది మిస్ అవ్వకుండా తగ్గకుండా చూసుకుంటాం అనమాట. ఇంకా మా దగ్గర టైం ఉందనుకుంటే మ్యాక్సిమం స్ట్రీట్ షాపింగ్ కానీ లేదంటే మాల్స్ కానీ వెళ్తాము. కానీ మేము కలిసినప్పుడల్లా అనుకుంటాం అనమాట, అబ్బాయి ఈసారి ఎక్కడికైనా ట్రిప్ వేద్దాం, మేము చిన్న ట్రిప్ అయినా సరే బయటకు వెళ్దామని. బట్ ఇప్పుడు వరకు కుదరలేదు, ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఫైనలీ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు తినేసారు, ఇంకా మేము తినేస్తున్నాం ఇప్పుడు. బిర్యానీ కానీ లేదంటే ఏది కూరైనా సరే వండినప్పుడల్లా నాకు ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, అంటే ఇంట్లో 2-3 కదా, సో అలాంటప్పుడు చాలా బాగా కుదురుతుంది. ఇంకెవరైనా గెస్ట్లు వస్తున్నారు, ఎక్కువ వండాలి అనుకున్నప్పుడు మాత్రం ఏదో ఒకటి తేడా కొడుతుంది అనమాట. సో ఈరోజు ఎలా కుదురుతుందని కంగారు పడుతూ ఉన్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఊరికే చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. ఇవి నిజంగా మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు అనమాట, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. వావ్, జింగ్ అమేజింగ్. ఇప్పుడు నేను ఈ మాటలు మా ఫ్రెండ్స్కి చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. మీకు ఈ బిర్యానీ నచ్చింది కదా, మనం బాగా ఎంజాయ్ చేసాం కదా. నాకు ఈ విషయం కామెంట్ సెక్షన్లో చెప్పపోయారా సచ్చారే. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, మనం కష్టపడి వీడియోస్ పెడతామా, అవి ఎలా ఉన్నాయో మనకి వాట్సాప్ లేదా పర్సనల్గా కాల్ చేసో చెప్తారు, కానీ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పరు. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నేను ఇంకెలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో అవి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు సజెషన్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.